భూలోక వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంత పవిత్రమో అక్కడ తీర్థాలలో స్నానం చేయడం అంతకంటే గొప్ప పుణ్యమని పురాణాలు చెబుతాయి. శ్రీవారి పుష్కరిణిలో ఒక్కసారి మునిగితే మనసు ప్రశాంతమవుతుంది. పాప వినాశనంలో స్నానం చేస్తే గత జన్మల దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆకాశగంగా జలాలు ఈనాటికి స్వామివారి అభిషేకానికి వినియోగించడం ఆ తీర్థ మహిమకు నిదర్శనం. చక్రతీర్థం జలాలు శిరస్సుపై చల్లుకుంటే 7 తరాలు తరిస్తాయని పురాణ వాక్యం. పాండవ తీర్థంలో స్నానం చేసి పాండవులు విజయాన్ని సాధించారనే కదా భక్తిని మరింత బలపరుస్తుంది. తుంబుర, కుమారధార, రామకృష్ణ తీర్థాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే దర్శనమివ్వటం వాటి వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ఈ తీర్థాలు కేవలం నీటి మూలాలు కావు, వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చిన దివ్య కృపా స్వరూపాలు. తిరుమలకు వెళ్ళినప్పుడు కేవలం స్వామి దర్శనం మాత్రమే కాదు, ఈ పవిత్ర జలాలను స్మరించి నమస్కరించాలి. ఇలా చేయడం వలన హృదయం నిర్మలమవుతుంది. భక్తి విశ్వాసంతో ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే 7 జన్మల పాపాలను క్షయింపజేస్తుందనే నమ్మకం భక్తుల్లో అపారమైన ఆనందాన్ని నింపుతుంది.